ఇది ఎన్ని రోజులు అయిందన్నా స్టార్ట్ అయ్యి? ఇది దోవడం ఎన్ని రోజుల నుంచి అవుతుంది? అదే ఇంతకుముందు లేకుండే అప్పుడు. నాది ఇదే ఊరు. ఆయన ఉన్నాడా మీ ఈయన? మీ దీనికి ఎవరు ఆయన? ఏం పేరు? ఉన్నాడా ఆయన? ఏడున్నాడు? చూద్దామని వస్తుంది. అదే మాట్లాడదామని వస్తుంది. ఇంతకుముందు ఇక్కడ వర్క్ లేకుండే కదా ఇది. అదే గా విషయంలోనే. ఇప్పుడు అది పేల్చుకోకుంది. అది పేలవాలనా? ఇంకెంత లోపు ఉంటుంది అది? ఇది లోపలికి ఎంత ఉంటుంది ఇంకా? అదే దీని ఓనర్. ఏంది చెప్పలేము, ఉండొచ్చు. ఎంతమంది ఉన్నారని మనకెట్లా తెలుస్తుంది? ఇంతకుముందు లేకుంటే ఇది వర్క్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందని నేను అడుగుతున్నా. అట్లా నేను రాలే, ఈరోజు వచ్చిన. ఇదే ఊరు మాది. ఈరోజు వచ్చిన నేను. నిన్న అంటే నీకు ఎవరు వచ్చిన వాళ్ళు కానీ వచ్చిన వాళ్ళందరూ అడిగినప్పుడు దీని ఓనర్ అని ఎవ్వరే ఇప్పటికి 10 మంది అనుకుంటా. 10 మంది పొత్తులు ఉన్నాయండి. తెలియదు, నేను అందుకే ఈరోజు వచ్చిన. ఎన్ని రోజుల నుంచి లేదు, వచ్చిన వాళ్ళందరూ ఇట్లా ఏందని అంటే దీని ఓనర్ ఇది మాదే అంటారు. ఇది ఎంత లోపలికి ఉంటుంది ఇంకా యాక్చువల్గా? ఇది అంతే. ఈ అంతా ఎక్కడ పోతాయి ఈ రాళ్ళు? ఏ ఏరియా, ఏ ఊరికి పోతాయి? మీరు సార్ వాళ్ళకే తెలుసు. దీనిపైన ఎవరెవరున్నారు? మేనేజర్లు, ఓనరు అట్లా? సిద్ధు సార్ అని మన లోకల్ ఆయనది తెలియదు. ఆయన మేనేజర్లు ఇంకా అందరు పండుగ. తెలంగాణ వాళ్ళు కాదు కాంట్రాక్టర్లు, బయట వాళ్ళు ఉన్నారంట. కాంట్రాక్టర్ బయట వాళ్ళు, వర్కర్లు తెలంగాణ వాళ్ళు. నువ్వు వర్కర్స్ అడుగుతున్నావా కాంట్రాక్టర్ అడుగుతున్నావు? కాంట్రాక్టర్ని అడుగుతున్నా. పని వాళ్ళు నాకు అర్థమైంది, వాళ్ళు ఇక్కడ వాళ్ళు అని పనిచేసేటోళ్ళు. కాంట్రాక్టర్లు మన వాళ్ళు కాదు, ఇక్కడ ఏరియాలో వాళ్ళు కాదు. కానీ 2 రోజులకు వస్తారు, చూస్తారు ఎవరన్నా ఏం కావాలన్నా అంటే దీని ఓనర్ అని చెప్తారు. ఓనరు అదే. ఎంతమంది ఓనర్లు, ఎవరితో మాట్లాడాలి ఏంది ఎవరికి అర్థం కాదు. వచ్చిన వాళ్ళందరూ ఓనర్సే. ఓనర్ ఎవరా అని నేను అడుగుతున్నా. దీనికి దానికి దీనికి మన గని దోతురు కదా, ఆ గని ఓనరు ఏం పేరు? ఈ పొలం మీదేనా? ఇదా? మాది కాదు కానీ ఇట్లే అడుగుదామని వస్తే మాకు ప్రాబ్లం ఏమవుతుందంటే అక్కడ ఇండ్లన్నీ ఇప్పుడు బాంబులు వేలుస్తారు కదా, ఇక్కడ అటు సైడు. దానివల్ల మొత్తం ఇండ్లన్నీ పరేలు వాసి మొత్తం ఎప్పుడు పడిపోతుందో తెలియదు అనమాట. ఇక్కడ ప్లాస్టింగ్ కొడుతున్నా, ఇక్కడ మళ్ళీ అటు సైడు ఆ రెండు. ఇటు నుంచి సౌండ్, ఇటు నుంచి సౌండ్, మొత్తం వైబ్రేషన్ వస్తుంది అక్కడ వరకు. అందుకోసం మాట్లాడదామని వస్తుంది నేను, మీ ఓనర్ ఎవరని. అట్లా ఇప్పుడు కట్టుకున్న ఇండ్లు అయితే మళ్ళీ కూలిపోతే మనకు కట్టుకోనికి చేత కాదు కదా.